మన ప్రీవియస్ వీడియోలో దుర్గామాత ఎలా ఉద్భవించారు అండ్ అలాగే మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడిని ఎందుకు వధించాల్సి వచ్చిందో తెలుసుకున్నాము. అలాగే దసరా పండుగ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. అసలు ఆ రూపాలేంటి అండ్ ఆ రూపాల వెనుకున్న రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్. అమ్మవారి మొదటి రూపం శైలపుత్రీదేవి. శైలపుత్రీదేవి మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవి. తన తండ్రి దక్షుడికి ఇష్టం లేకపోయినా సతీదేవి ఎంతో ప్రాణంగా ప్రేమించిన పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు దక్షుడు తను చేస్తున్న ఒక మహాయజ్ఞానికి అందరి దేవతలను ఆహ్వానిస్తాడు. కానీ తన సొంత అల్లుడైన శివుడిని మాత్రం పిలవడు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి ఎలా అయినా వెళ్ళాలని సతీదేవి అనుకుంటుంది. కానీ తమని పిలవలేదని శివుడు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో చివరికి వెళ్ళటానికి అనుమతిస్తాడు. సతీదేవి తన పుట్టింటికి వెళ్ళగానే కేవలం తన తల్లి మాత్రమే ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. కానీ తన అక్కా చెల్లెళ్ళు మాత్రం ఎంతో అవమానంగా మాట్లాడతారు. చివరికి దక్షుడు కూడా అందరి ముందు శివుడిని అవమానిస్తాడు. సతీదేవి తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక తన కాలి బొటనవేలుతో నేల మీద నిప్పురవ్వలు సృష్టించి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. ఆ విషయం తెలిసిన శివుడు కోపంతో రగిలిపోతాడు. ఆ సమయంలోనే శివుడి ఉగ్రరూపమైన వీరభద్ర అవతారం కూడా వస్తుంది. కోపంతో ఊగిపోతున్న వీరభద్రుడు శివుడి ఆజ్ఞ మేరకు దక్షుడి తలను నరికేస్తాడు. ఆ తరువాత సతీదేవి ఇంకొక జన్మలో పర్వతరాజుకి కూతురుగా జన్మిస్తుంది. ఆమె పేరే శైలపుత్రి. అలాగే ఈమెను పార్వతీదేవి అని కూడా పిలుస్తారు. దుర్గాదేవి రెండో రూపం బ్రహ్మచారిణీదేవి. ఆశ్రమంలో గురువు దగ్గర విద్యార్థులతో సహా కలిసి ఉండే ఒక ఆడ విద్యార్థి అని అర్థం. ఈ రూపంలో అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి అలాగే తన కుడి చేతిలో జపమాలను ఇంకా ఎడమ చేతిలో కమాండలాన్ని పట్టుకొని ఉంటుంది. శివపురాణం ప్రకారం ఈ రూపంలో అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేస్తుంది. కానీ ఆ తపస్సును అడ్డుకోవడానికి ప్రకండాసురుడు అనే రాక్షసుడు తన రాక్షస సైన్యంతో ఆమె మీద దాడి చేస్తాడు. అప్పుడు పార్వతీదేవికి సహాయం చేయడానికి లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి వస్తారు. చివరికి పార్వతీదేవి తపస్సు పూర్తవుతుంది. శివుడు ఒక బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగి పరీక్షిస్తాడు. వాటి అన్నిటికీ పార్వతీదేవి సరైన సమాధానం ఇస్తుంది. దాంతో ఆ బ్రహ్మచారి ఎంతో సంతోషించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని పార్వతీదేవిని అడుగుతాడు. వచ్చింది శివుడే అని పార్వతీదేవికి అర్థమయ్యి సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి వచ్చి నీ తపస్సు ఫలించింది అని చెబుతాడు. అమ్మవారి మూడవ రూపం చంద్రఘంటాదేవి. శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతని తలపై ఉన్న నెలవంకను తన తలపైన ధరిస్తుంది. ఈ నెలవంక చూడటానికి గంటలాగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు. ఈ అవతారం శక్తికి ఇంకా వీరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ చంద్రగంట రూపంలో అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శక్తివంతమైన ఆయుధాలను ధరించి ఉంటుంది. అలాగే ఒక చేతిలో అభయముద్ర కూడా ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారికి పులి తన వాహనంగా ఉంటుంది. అలాగే దేవికి 3వ నేత్రం కూడా ఉంటుంది. శివుడిని చంద్రశేఖరుడు అని కూడా అంటారు. అదే విధంగా అమ్మవారిని ఈ రూపంలో చంద్రగంట అని పిలుస్తారు. దుర్గామాత నాలుగవ రూపం కూష్మాండాదేవి. పురాణాల ప్రకారం ఈ లోకమంతా చీకటిమయంగా మారినప్పుడు కూష్మాండమాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ అమ్మవారిని విశ్వంలోనే ఆది స్వరూపిణి లేదా ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. కూష్మాండాదేవికి మొత్తం 8 చేతులు ఉంటాయి. తన 7 చేతుల్లో చక్రం ఇంకా ఖడ్గంతో పాటు కొన్ని శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి. అలాగే 8వ చేతిలో సకల సిద్ధులు ఇంకా నిధులు ఇచ్చే జపమాల ఉంటుంది. అమ్మవారి ఐదవ రూపం స్కందమాతాదేవి. స్కంద అంటే కార్తికేయుడు, అంటే కార్తికేయుడుకు తల్లి అని అర్థం. నవరాత్రుల సమయంలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు స్కందమాతను పూజిస్తారు. చిన్న పిల్లవాడైన కార్తికేయుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకున్న రూపంలో స్కందమాత కనిపిస్తుంది.
స్కందుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి స్కందమాత కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రూపంలో అమ్మవారు సింహం మీద కూర్చొని ఉంటారు. అలాగే 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కొడుకైన స్కందుడు శిశువు రూపంలో ఉంటాడు. అలాగే ఇంకొక చేతిలో అభయముద్ర ఉంటుంది. మిగిలిన 2 చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి. అమ్మవారి 6వ రూపం కాత్యాయని దేవి. ఈ అవతారం దుర్గాదేవిలో ఒక యోధురాలుగా ఉంటుంది. అమ్మవారి భయంకరమైన శక్తి రూపాల్లో ఈ రూపం కూడా ఒకటి. స్కంద పురాణం ప్రకారం దేవతల యొక్క కోపం వల్ల ఈ రూపం ఉద్భవించిందని అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహిషాసుర మర్దనం ఇదే రూపంలో జరిగింది. వామన పురాణం ప్రకారం మహిషాసురుడు చేస్తున్న అరాచకాలకు దేవతలకు కోపం వచ్చింది. ఆ కోపమంతా కాంతుల రూపంలో కాత్యాయని ఋషి ఆశ్రమంలో పడ్డాయి. ఆ తరువాత ఆ కాంతులన్నీ ఒక్కటయ్యి ఒక స్త్రీ రూపం ఏర్పడింది. ఆవిడే దుర్గామాత. ఇదంతా కాత్యాయ మహర్షి ఆశ్రమంలో జరిగింది కాబట్టి ఆయనకు కుమార్తెగా కాత్యాయని అని పేరు వచ్చింది. దీని తర్వాతనే దుర్గాదేవి మహిషాసురుని అంతం చేయడానికి బయలుదేరుతుంది. మన ప్రీవియస్ వీడియోలో మహిషాసుర మర్దిని అవతారం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. అమ్మవారి 7వ రూపం కాలరాతి దేవి. ఈ అవతారం కూడా దుర్గాదేవి భయంకరమైన రూపాల్లో ఒకటి. మన పురాణాల ప్రకారం నిశుంభ ఇంకా రక్తబీజ అనే రాక్షసులను సంహరించడానికి దుర్గామాత కాలరాత్రి రూపాన్ని తీసుకున్నారు. ఈ అవతారంలో అమ్మవారి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. అలాగే తన శరీరం చీకటిగా నల్లని రంగులో ఉంటుంది. తన మెడలో కపాలమాల మెరుస్తూ ఉంటుంది. అలాగే తన 3 కళ్ళు ఎంతో పెద్దవిగా ఉంటాయి. కాలరాత్రి అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, అలాగే ఇంకొక చేతిలో త్రిశూలం ఉంటుంది. 3వ చేతిలో అభయముద్ర, ఇంకా 4వ చేతిలో వరముద్ర ఉంటాయి. కాలరాత్రి అమ్మవారిని మనం మనసులో తలుచుకుంటే భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. దుర్గాదేవి 8వ రూపం మహాగౌరీదేవి. మహాగౌరీదేవి 16 ఏళ్ల వయసులో ఎంతో అందంగా ఇంకా తెల్లటి రంగులో ఉండేది. తన అందమైన చర్మం కారణంగా తనకు మహాగౌరీదేవి అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు తెల్లటి ఎద్దును వాహనంగా చేసుకొని 4 చేతులతో దర్శనమిస్తుంది. ఒక చేతిలో కుడివైపు త్రిశూలం, మరొక చేతిలో అభయముద్ర ఉంటుంది. అలాగే ఎడమ చేతిలో డమరుకం, ఇంకొక చేతిలో వరముద్ర ఉంటుంది. నవరాత్రులలో 8వ రోజు మహాగౌరి అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు తాజాదనానికి, వ్యక్తిత్వానికి, అలాగే కరుణకు చిహ్నంగా భావిస్తారు. అమ్మవారి 9వ రూపం సిద్ధిదాత్రి మాత. సిద్ధిదాత్రి అంటే సిద్ధులను ఇచ్చే దేవత అని అర్థం. ఇదే అవతారాన్ని మహాశక్తి అని కూడా అంటారు. మహాశక్తికున్న ముఖ్య శక్తులు అష్టసిద్ధులు. మహాశక్తి చుట్టూ సిద్ధులు, యక్షులు, గంధర్వులు ఇంకా దేవాసురులు వీళ్ళంతా ఉండి ఆమెను పూజిస్తూ ఉంటారు. మనం ఈ 9 అవతారాలను గమనిస్తే శైలపుత్రితో హిమవంతుని కూతురుగా మొదలైన జీవితం, బ్రహ్మచారినిగా తపస్సు చేసి శివుడిని పెళ్లి చేసుకుంటుంది. చంద్రకంఠ రూపంతో భార్య భర్తలో సగమని సూచిస్తుంది. అలాగే కూష్మాండగా తనలో ఉన్న సృష్టించే శక్తిని బయటపెట్టింది. స్కందమాత రూపంలో కార్తికేయుడికి ఒక తల్లిగా మారింది. అలాగే కాత్యాయని, కాలరాత్రి ఇంకా మహాగౌరి రూపంలో ఒక యోధురాలుగా కనిపిస్తుంది. చివరికి సిద్ధిదాత్రి రూపంలో అంతమైన సృష్టిని మళ్ళీ తిరిగి ప్రారంభించే రూపంలో కనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.